రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపుడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. 1940 వరల్డ్ వార్ నేపథ్యంలో ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక బ్రాహ్మణ యువకుడిగా, అలాగే ఒక బ్రిటిష్ సైనికుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్కు కొంత కనెక్షన్ ఉందని కూడా అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్గా ఇమాన్వి ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరొక హీరోయిన్ కోసం సినిమా యూనిట్ తగిన ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఎంతో కీలకమైన అంశం ఫ్లాష్ బ్యాక్ అని తెలుస్తుంది. ఈ సినిమాకు బలమంతా ఫ్లాష్ బ్యాక్ అని సమాచారం. దర్శకుడు హను రాఘవపుడి తన మునుపటి సినిమాలాగా ఇందులోనూ ఎమోషన్ని బలంగా చూపించబోతున్నారు. ఇక ఈ ఫ్లాష్ బ్యాక్లో ప్రభాస్ పాత్రను ఇప్పటివరకు చూడని కొత్త యాంగిల్లో చూపించబోతున్నారట. ఇక ఫ్లాష్ బ్యాక్లో మరొక హీరోయిన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ చాలా రోజులుగా వెతుకుతుంది. అలాగే ఈ క్యారెక్టర్ కోసం పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లను కూడా పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తుంది. ఇప్పుడు చివరగా ఈ పాత్ర సాయి పల్లవికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సాయి పల్లవి గతంలో హను రాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన పడిపడి లేచే మనసు సినిమాలో నటించారు. క్యారెక్టర్ ఆడియన్స్ను షాక్కు గురి చేస్తుందని బజ్ నడుస్తుంది. ఇది ఒక వైపు ఉంటే, తాజాగా ఫౌజీకి సంబంధించి ఒక సూపర్ అప్డేట్ సినీ సర్కిల్స్లో చర్చనీయాంశంగా నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ దిశా పటాని స్పెషల్ కామియో రోల్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. హీరోయిన్గా ఈ మాన్వి నటిస్తుండగా మరో కీలక పాత్ర కోసం దిశాను తీసుకుంటున్నట్టు సమాచారం. గతంలో కల్కి 2898 ఏడీలో ప్రభాస్తో స్క్రీన్ను షేర్ చేసిన దిశ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్తో కలిసి ఫౌజీలో సందడి చేయనుందనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే ఈ విషయంపై ఇంకో అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ అప్డేట్తో ఫుల్ జోష్లో ఉండగా షూటింగ్ ఫుల్ స్పీడ్లో జరుగుతుంది. ఈ కాంబో మరొకసారి బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ చేయడం పక్కా అంటున్నారు సినీ పండితులు. మరి ఈ హాట్ అప్డేట్పై ఎప్పుడు కన్ఫర్మేషన్ వస్తుందో వేచి చూడాలి.